మీరు ఏదైనా ఒక పరిస్థితి మానుకోలేకపోతున్నారనుకోండి, ఒక వ్యసనము విడిచిపెట్టలేకపోతున్నారనుకోండి, ఆ వ్యసనాన్ని పరిశుద్ధాత్మ దేవుని దగ్గరికి వెళ్ళి మీరు, అయ్యా నా వల్ల అవ్వట్లేదు, ఎవరికి చెప్పుకున్నా ఇది ఎవ్వరూ తీయలేరు, నేను మానుకోలేకపోతున్నాను అని మీరు దేవుని సముఖంలో గదిలోనికి వెళ్ళి పరిశుద్ధాత్మ దేవుని మీరు మొర్ర పెట్టగలిగితే, ఈ ఆత్మ ఏం చేస్తుందంటే నువ్వు ఎక్కడ చోటిస్తే అక్కడ కంట్రోల్ చేయగలుగుతుంది. హల్లెలూయా. నువ్వు ఏ స్థలములో చోటిస్తే ఆ కంట్రోల్ చేయగలుగుతుంది. అంటే నువ్వు ప్రయాస పడకుండా రవ్వా తీసేయ అని చెప్పేసి వెళ్ళిపోతే కుదరదు. నువ్వేం చేయాలి అంటే ఆ పరిస్థితిలో ఆ వ్యసనమో, ఆ బాధో, ఆ శ్రమో, వ్యాధో ఏదైనా సరే, ఇది భరించలేకపోతున్నాను అంటే ఆయన ఖచ్చితంగా ఏం చేస్తాడంటే దానికి ఒక సొల్యూషన్ కూడా ఏర్పరుస్తాడు. హల్లెలూయా. దేవుడు మనతోనే ఉంటాడు, తన ఆత్మ మనతోనే ఉంటుంది. కానీ మనం ఏం చేయగలగాలంటే ఆయన బోధిస్తాడు అన్న సంగతిని మనం తెలుసుకున్న తర్వాత ఆయన బోధిస్తున్న బోధకు మనం ఏం చేయగలగాలంటే లోబడే స్థితి మన జీవితంలో ఉంటే దానిని బట్టి మన జీవితంలో ఆయన బోధిస్తానే ఉంటాడు.